बीआरएस कारगुजार सदर के तारक रामाराव ने कांग्रेस को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा है कि कांग्रेस पार्टी बेरोजगारों के लिए एक लानत बन चुकी है। केटीआर ने कहा कि 2 लाख मुलाजिमतों की कोई बात ही नहीं है और न ही बेरोजगारी के फवायद दस्तयाब हैं। केटीआर ने जिले नलगुंडा मुस्तकिल में खम्मम वरंगल नलगुंडा एमएलसी ग्रेजुएट हल्के के बीआरएस उम्मीदवार राकेश रेड्डी की इंतखाबी मुहिम के जिम्मन में मुनक़िदा इजलास में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि खम्मम नलगुंडा वरंगल ग्रेजुएट हल्के में 4,70,000 ग्रेजुएट्स हैं। क्या हम इस कांग्रेस पार्टी को वोट दें जिसने अवाम से किए गए वादों की तकमील किए बगैर हमें धोखा दिया है? क्या हम बीआरएस को वोट दें जिसने 10 साल ईमानदारी से काम किया हो? क्या हम राकेश रेड्डी को वोट दें जिन्होंने गोल्ड मेडल जीता और अवामी खिदमत के लिए वक्फ हैं? इन धोखेबाजों को वोट दें जो मीडिया और यूट्यूब के सहारे से कारोबार करते हैं। केटीआर ने ग्रेजुएट राय दहिंदों को अपनी कीमती वोट के इस्तेमाल से मुतालिक अच्छी तरह सोचने का मशवरा दिया। केटीआर ने कहा कि इलेक्शन में किए गए वादे के मुताबिक कोई जॉब कैलेंडर नहीं है, मेगा डीएससी के बारे में कोई बात ही नहीं की जा रही है। रेवंत का कहना है कि वो पहले ही 30,000 नौकरियां दे चुके हैं, लेकिन जब रेवंत रेड्डी आए तो एक भी नोटिफिकेशन जारी नहीं किया गया। क्या हम इन डायलॉग्स मारने पर यकीन करने के लिए पागल हैं? उन्होंने कहा है कि कांग्रेस की जानिब से 2 लाख नौकरियों का कोई जिक्र ही नहीं है। आपकी तरफ से लड़ने के लिए हमें ताकत चाहिए। केटीआर ने कहा कि रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत ने 5 माह में तमाम तबकात को धोखा दिया है। 5 महीनों में कांग्रेस हुकूमत ने 5 साल की बदनामी पर पर्दा डाल दिया। लोग समझते हैं कि उन्होंने हैरत अंगेज सूरत हाल को खराब कर दिया है। उन्होंने कहा कि राय अवाम से सोच समझ कर वोट दें, इसमें जरा सी भी छूक ना हो। अगर ब्लैकमेलर्स और जालसाजों को मौका दिया गया तो यह माशरे का शदीद नुकसान होगा। ग्रेजुएट्स को मुनासिब फैसला करना चाहिए। केटीआर ने ग्रेजुएट हल्के से बीआरएस उम्मीदवार को अपना कीमती वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने और धोखेबाज कांग्रेस को सबक सिखाने की अपील की। ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదే విధంగా ఈ రోజు 1-2 కాదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు, చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారెంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి, మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్న మాకు బలమిస్తే, ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటది. దయచేసి ఆలోచించండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,70,000 మంది గ్రాడ్యుయేట్లు 3 జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల పరిధిలో ఓటేయబోతా ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం? మొన్ననే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా, లేదా 10 ఏళ్ల పాటు నిజాయితీగా పనిచేసినా మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారి అభ్యర్థి ఓటేద్దామా? ఆలోచించండి. నిజాయితీగా ఈరోజు ప్రజాసేవ చేస్తూ 12 ఏళ్లు ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి ఓటేద్దామా, లేదా కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందాలు చేసే చీటర్లకు అట్లాంటి వాళ్లకు పెద్దపీట వేద్దామా? ఆలోచించండి. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి లేదు గతి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దాని ఊసు కూడా లేదు. ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు. ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆఖరికి అందులో సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రాత పరీక్ష కాలేదు, ఒక్క ఇంటర్వ్యూ కాలేదు. నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కాయిదాలు మాత్రం తానిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీ తరపున గొంతు విప్పాలంటే, మీ తరపున మాట్లాడాలి అంటే, మీ తరపున కొట్లాడాలంటే మీరు బలం ఇవ్వాలి మాకు, కానీ ఆ బాకాలు దెట్టులో కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను, మహిళలను, నిరుద్యోగులను, పెద్ద మనుషులను,
అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం 5 నెలల్లోనే 5 సంవత్సరాల అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికీ మేము చూస్తా ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం, ఇతర సందర్భాల్లో కూడా ప్రజలను కలిసినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. తినే పల్లెంలో అనవసరంగా మన్నుపోసుకున్నాం, బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వత్రా వినబడతా ఉన్నది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా మే 27 నాడు ఆలోచించి ఓటేయండి, ఆగం కాకండి. ఏదో హడావుడిగా ఆర్భాటంగా ప్రచారం చేయంగానే ఆగం కావద్దు. ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుంది, ఎవరి గొంతు శాసన మండలిలో వినిపిస్తే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి. శాసన మండలి పెట్టిందే, ఒకవేళ శాసనసభ ఏమైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, శాసన మండలి అనేది బ్యాలెన్స్ కోసం, సమతుల్యత కోసం రేపటి రోజున అవసరమైతే అక్కడ ఉండే సభ్యులు